బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 67వ వర్ధంతి సందర్భంగా కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలోని స్థానిక డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడారు. బుధవారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా కేవీపీఎస్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలోని స్థానిక డీఈఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, కొందరు ప్రజా నాయకులు అంబేద్కర్ మాకు స్ఫూర్తి అని చెబుతానే అంబేద్కర్ రాజ్యాంగాన్ని కూలదోచే కుట్రలు పన్నుతున్నారని అన్నారు. అసమానతలకు మూలమైన మన స్మృతి, మన ధర్మ శాస్త్రాన్ని బాహటంగా బలపరచడం ఏమిటని ప్రశ్నించారు. మన రాజ్యాంగం అంటారు తనని నిర్మూలించింది అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కొరకు పోరాడదామన్నారు. ఈ కార్యక్రమంలో 5వ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి, చేతి వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్, గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కొండ వెంకన్న, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదే నరసింహ, బుల్లు రవీంద్ర కుమార్, అంజిబాబు, వెంకన్న, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.